భరత్ లేచేటప్పటికి ఇంకా ఎదురుగా అయితే కమల్ అయితే ఒక దెయ్యంలాగా అయితే నిల్చొని ఉంటాడనమాట. ఇంకా లేకనే భరత్ అయితే మళ్ళీ కొంచెం యాటిట్యూడ్‌గా ఏంది నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడిగితే, ఉండురా చెప్తాను అని చెప్పి భరత్‌ని అయితే పైకి లేపి చితక బాదుడు బాదుతాడనమాట. బెడ్ పై నుంచి అలాగే షర్టు కాలర్ పట్టుకొని పైకి లేపుకుపోయి బయట ఏదో బాక్సింగ్ గేమ్ అవుతున్నట్టయితే పట్టుకొని మొహం మీద ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటాడో కొడుతూ ఉంటాడనమాట. ఇంతలో అక్కడికైతే వెంటనే అయితే వచ్చేస్తారనమాట మన ఈ వీళ్ళందరూ వచ్చేస్తారనమాట. వాళ్ళ మావయ్య, వాళ్ళ భార్య వీళ్ళందరూ వచ్చేస్తే ఇంకా నా చెల్లినే కొడతావారా అని చెప్పి అయితే కమల్ అయితే ఇంకొకటి కొడుతూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ చెల్లి అయితే నువ్వు ఎందుకని వచ్చావని చెప్తుంటే భరత్ అయితే నాటకాలు చేయొద్దే నువ్వే చెప్పుంటావు నేను కొట్టే అని చెప్పి అంటుంటే నా ముందే నా చెల్లిని మళ్ళీ తిడతావారా అని చెప్పి చితకబాతాడనమాట కమల్. ఇంకా వెంటనే అయితే వాళ్ళ చెల్లి అయితే వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుందన్నమాట. ఆ కమల్ అన్నయ్య వదిలేయండి ఇంకా నా చెల్లి చెప్పింది కాబట్టి వదిలేస్తాను అని చెప్పుంటే ఇంకా అయితే అక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఒక గుత్తైతే గుత్తాడనమాట కమల్. తనకైతే కోపం అసలు తగ్గదనమాట భరత్ మీద. ఇంకా అయిపోయాక ఇంకా భరత్ దగ్గరికి తన భార్య వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళైతే మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా ఉంటాడనమాట. ఇంక వెంటనే దాని తర్వాత అంటే శ్రీకర్ భార్య అయితే ఇంకా కొత్త ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇల్లు చాలా స్పేషియస్గా ఉంది, ఇంట్లో అన్ని ఫర్నిచర్ అలాగే ఉంది, చాలా బాగుంది కదా అంటూ ఉంటే శ్రీకర్కి అయితే నచ్చదనమాట. ఏమున్నా కూడా మనం ఏం చెప్పుకోవాలన్నా ఈ గోడల మధ్య చెప్పుకోవాలి, ఒక ఫ్యామిలీ అంటూ ఉంటేనే కదా, మన ఇద్దరినే ఉంటే ఏముంటుంది అని చెప్తూ ఉంటే ఇంకా శ్రీకర్ భార్యకి అయితే నచ్చుతుంది అనమాట. నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తుండో ఆ ఇంట్లో ఎవరు పరుచుకునే వాళ్ళు ఉండరు అని చెప్పి ఇంతలో ప్రోమోలో అయితే పల్లవి అయితే కాఫీ ఇస్తుంది అనమాట కమల్కి. ఇంకా కమల్ తాగుతూ ఉంటే పోలీసులు అయితే ఇంట్లోకి ఎంటర్ అవుతారనమాట. ఎంటర్ అయ్యాక ఇక్కడ కమల్ ఎవరు అంటే నేను అని చెప్తాడు కమల్. ఇంకా అయితే నిన్ను అరెస్ట్ చేయాలి, నువ్వు భరత్ అని అతన్ని కొట్టావు కదా అని చెప్తూ ఉంటే కమల్ అయితే ఏం ఆడుకున్నా గమ్ముగా ఉంటాడనమాట. అయితే ఇది ఎంతవరకు వెళ్తుందో గొడవ అయితే ఇప్పటికైతే అర్థం కాదనమాట. ఎందుకంటే అటు వీళ్ళు గొడవ పడ్డారు, అటు గొడవ ఇప్పుడు అవని ఒకవేళ నా తమ్ముని ఎందుకు కొట్టావని కమల్ని అడిగింది అంటే మా అన్నయ్యనప్పుడు భరత్ కొట్టినప్పుడు నేనేం చేయాలి వదిన అని చెప్పేది మాట్లాడితే అప్పుడు మన అవని అయితే ఏం మాట్లాడలేదనమాట. ఇంకా వెళ్తూ ఉంటే వెనకైతే అందరూ ఏడుస్తూ ఉంటారనమాట కమల్ వెళ్ళొద్దు అని. ఇంకా ఈ గొడవ అయితే చాలా వరకు అయితే చాలా క్రిటికల్గా అయితే మారబోతుందన్నమాట.